భగవంతుడు దర్శనం అయిపోయింది, ఇప్పుడు ప్రజ్ఞను కూడా దర్శించుకుంటాం. వద్దు. మేం కూడా చూడాలి కదా మా అందమైన కోడలు చుంచుమొహంతో ఎలా ఉంటుందని. అయ్యో నాని, తను చాలా భయంకరంగా కనిపిస్తోంది. మీరు చూస్తే తట్టుకోలేరు. అభి, జోకులు బాగా ఎక్కువైపోయాయి గాని వెనక్కి జరుగు. నన్ను ప్రజ్ఞతో మాట్లాడినివ్వు. మాట్లాడకుండా అక్కడే నిలబడు. ఇందు అక్క. కాని వచ్చి తన ముసుగు తీసేయ్. ఆ తీనా, ఏం చేస్తున్నావు నువ్వు? నాన్నమ్మ, కనీసం మొహం అయినా కడుక్కు నీవు. ఆ తర్వాత తీరిగ్గా తన మొహం చూడొచ్చు మీరు. ఇదిగో పర్లేదు, వదిలే. మేం ప్రజ్ఞ అలాగే చూస్తాం. అరే, ఇలాంటి మొహం చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరు చూడకూడదు. ఒకవేళ ధైర్యం చేసి చూశారనుకోండి, పిల్లలకేమో షాక్, పెద్దవాళ్ళకేమో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. పద, మొహం కడుకునొద్దాం. అసలు ఏం చేస్తున్నాడు వీడు? తెలీదు, నాకేమీ అర్థం కావట్లేదక్కా. మీరేం చేస్తున్నారు? నన్ను లోపల ఉండమని ఎందుకు చెప్పారు? తను ఎందుకు తీసుకొచ్చారు? అభి, నన్ను చుంచుమొహం ఎందుకన్నా? అయ్యో, వాళ్ళిద్దరు ముందు నేను అడిగిన దానికి చెప్పండి. అమ్మమ్మ బయట ఎందుకున్నారు? మీరు అడిగిన దానికి జవాబు చెప్పండి. నన్ను చుంచుమొహం ఎందుకన్నా? మోస్తారా లేక ఒక్కటివ్వనా? మాట్లాడుకుని వెళ్ళక్కడ నిలబడు. గోదేర్, తనని అక్కడెందుకు నువ్వు నిలబడి మాట్లాడుకో. కాసేపు నువ్వు ఇలాగే ఉండు. పదనాథం, మీరేం చేస్తున్నారు? ఇలా ఇలా ఏం వెతుకుతున్నారు? నువ్వు సైలెంట్గా ఉంటావా? ఏ మేడం, ఇలా రా. నువ్వు ఈ డబ్బా పట్టుకో. కాటుక లాగే ఒక్కటి ఇవ్వనా? ఇంతకుముందు ఎప్పుడు వేసుకోలేదా? అది కాదు. మీరు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో. అభి, నాన్నమ్మ, అయిపోవచ్చింది, వచ్చేస్తున్నాను. చుప్ చుప్, నోటాలు. ఏమైంది? తెలుస్తుంది కదా బేబీ, కాసేపు ఓపిక పట్టు. ఏమైంది అసలు? ఎందుకలా అరుస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఇంత టైం ఎందుకు పట్టింది? తన మొహానికి ఏం పూసుకుందో తెలియడం లేదు. ఎంతసేపు ట్రై చేసినా అది అసలు పోవట్లేదు మొహం మీద నుంచి. మరి తను ఎందుకలా అరిచింది? ఎందుకంటే తను తను తన మొహాన్ని స్వయంగా అద్దంలో చూసుకుంది, అందుకే అలా అరిచింది. అయితే చూడాల్సిందే. ఆ, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.